ఓం సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో నుంచి వెళ్దామండి. మరి ఈరోజు సాయినాథుడు ఎలాంటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారో ఒక్కసారి మనం చూద్దామండి. బిడ్డ, కోరినంత ధనం నీ చేతికి అందివ్వబోతున్నాను తల్లి, కాదనకుండా ఇప్పుడే స్వీకరించు. తప్పకుండా నేను నీ చేతికి బోలెడంత ధనాన్ని నీకు ఇస్తాను తల్లి. మరి ఇలా బాబాగారు ఏదో ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. మరి ఈ సందేశం ద్వారా మనకి ఎలాంటి విషయాన్ని మనం అందించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి. మరి వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో, అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా యొక్క ప్రతి వీడియో కూడా మీ ముందు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుందండి. మరి బాబాగారు ఈరోజు ఇలాంటి సందేశాన్ని ఎందుకు తీసుకువచ్చారో మనం తప్పకుండా తెలుసుకోవాలండి. చూడు బిడ్డ, నీ దురదృష్టం పోయి నీకు అదృష్ట తలుపులు అనేవి తెరుచుకోబోతున్నాయి తల్లి. నువ్వు శ్రద్ధగా ఆలకించు. నీ బాబా ఏం చెప్తున్నాడు అనేది నీకు బాగా అర్థమవుతుంది. ఎందుకు అంటే బాబా ఇంతలా చెప్తున్నాడు అనేది సందేశం మొత్తం వింటేనే నీకు అర్థమవుతుంది తల్లి. మరి జీవితాంతం కూడా ఎన్నో కష్టాలతోని, అలాగే ఎన్నో ఇబ్బందులతో నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. మరి ఎలాంటి ఇబ్బందులైనా కావచ్చు, అవి అప్పులవి కావచ్చు, లేదు అంటే నీ బంధువుల పట్ల ఏదైనా సరే గొడవలు అయితే కావచ్చు, అలాగే నీకు ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయినా కావచ్చు, ఏది ఏమైనా సరే నిన్ను బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి నీకు ఏదైతే అనిపిస్తుందో వాటన్నిటి నుండి కూడా నేను నిన్ను విముక్తిని చేస్తాను తల్లి. మరి నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా, బాబా ఏంటి పరిస్థితి, నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు, నాకు ఏం చేయాలో నాకేం పోల్పోవట్లేదు, చుట్టూ కూడా నన్ను సమస్యలు చుట్టుముడుతున్నాయి తండ్రి, మరి నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా. మరి అందుకనే ఈరోజు ఇలాంటి సందేశాన్ని నీకోసమే తీసుకొచ్చాను బిడ్డ. నీ పరిస్థితి నాకు ఎంతగా అర్థమైంది అంటే, నీకు ముందు ముందు రోజుల్లో నా బిడ్డ పరిస్థితి ఏం కావాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. మరి నీ జీవితం అలాగే నీ కుటుంబం ఏదైతే ఉందో అది ఎటువంటి కష్టాలకు లోనవ్వకుండా నీకు అన్నీ కూడా శుభాలే జరగాలని చెప్పేసి నేను ఆ యొక్క భగవంతుడిని ప్రార్థించి నీ కొరకు ఈ యొక్క అవకాశాన్ని అయితే తీసుకుని వచ్చాను. మరి ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతులు వేరే వారు ఉండరు. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వదులుకోకు బిడ్డ. నువ్వు ఎన్ని జన్మల తపస్సు చేసినా సరే ఇలాంటి అదృష్టం నీకు రాదు. మరి నువ్వు ఏం చేస్తావు అంటే నీ యొక్క సాయిని నమ్ము. నన్ను నమ్మి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క కుటుంబంలో అలాగే నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్తావో అప్పుడు కానీ నీకు అదృష్టం అనేది వరించబోదు తల్లి. మరి నా బిడ్డ మనసులో ఏముంది అనేది ఒక తండ్రిగా నాకు మాత్రమే తెలుస్తుంది కదా. మరి నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో, ఎంత ఆలోచిస్తూ ఉన్నావో, దేనికోసం ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నాకు తెలియనివి కాదు కదా బిడ్డ. మరి ఇన్ని తెలిసి కూడా ఎలా చూస్తూ ఉన్నావేంటి తండ్రి? మరి నాకు ప్రతిరోజు కూడా నేను విపరీతమైనటువంటి బాధలకు గురవుతున్నాను, అలాగే ఎన్నో కష్ట నష్టాలను పడుతూ ఉన్నాను. అయినా సరే నీకు మనసు చెలించడం లేదా అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా. మరి ఇలా ప్రతిరోజు కూడా నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ నేను మర్చిపోతూ ఉన్నాను. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఆలోచనలు నన్ను చుట్టుముడుతూనే ఉన్నాయి తండ్రి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా మనసు నేను ఎంతగా నచ్చుగా చెప్పుకున్నా సరే నా మాట మాత్రం వినకుండా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంది. మరి ముందు ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి అనేది నాకేమీ అర్థం అవ్వట్లేదు తండ్రి. అలాగే నా కుటుంబం ఎలా ఉండబోతుంది, నేనేం చేయాలి, ఈ అప్పుల బాధ ఏంటి, ఈ ఆర్థిక పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి, అలాగే ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా నీకు తెలియనివి కావు కదా. మరి చూడు బాబా, నేనే స్వయంగా నీ దగ్గరకు రాలేకపోయినా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి అని చెప్పేసి నువ్వు నన్ను ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా తల్లి. మరి
అలాగే ఎంతో ఆప్యాయంగా ఈరోజు నేను నీకు ఒక విషయం అయితే చెప్తున్నాను చూడమ్మా. నన్ను నమ్ముకున్నటువంటి నీకు ఎప్పటికీ కూడా నేను అన్యాయం అయితే చెయ్యను తల్లి. మరి ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అలాగే బాధలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు ఏ రోజైనా సరే, ఎవరినైనా సరే, మంచి అయినా సరే కానీ ఒక్కసారిగా మోకరించి నాకు ఇది లేదు అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి నీకు వచ్చిందా? మరి రాలేదు కదా తల్లి. మరి ఒక్కసారి ఆలోచించు. నీకు 5 వేళ్ళు నీకు లోపలికి వెళ్ళేటట్టు నేను చూశాను తల్లి. నీ కూటికి గుడ్డకు నేను కొదవ లేకుండా నీ యొక్క అవసరాలకు సరిపడా ఆ యొక్క అవసరాలు తీర్చేటువంటి నీ ధనాన్నయితే నీకు ఎప్పుడూ కూడా అలాగే ధనాన్నే కాదు ఆ పరిస్థితిని నేను కల్పిస్తూ ఉన్నాను తల్లి. మరి నువ్వు నన్ను గుర్తుపెట్టుకో తల్లి. ఏ రోజైనా సరే నీ చేతిలో ధనం లేకుండా ఉందా మరి? మరి ఏ విపత్తు వచ్చినా సరే ఆ విపత్తులన్నిటి నుంచి కూడా నీ బాబా నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు తల్లి. మరి ఎంతో పెద్ద పెద్ద విపత్తుల నుంచి నిన్ను రక్షించుకుంటూ వచ్చాను తల్లి. మరి నా బిడ్డను నేను రక్షించుకోవడం నా ధర్మం కదా. మరి నువ్వు ఇవన్నీ కూడా చూడకుండా నన్ను ఎప్పుడు కూడా నిందిస్తూ ఉన్నావు. నువ్వు నాకేం చేసావు, నాకేం చేయలేకపోయావు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను నిన్ను మొరపెట్టుకున్నా సరే నువ్వు నా యొక్క బాధలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నువ్వు ఎన్నోసార్లు నన్ను దూషిస్తూ ఉన్నావు బిడ్డ. మరి నువ్వు ఇది పశ్చాత్తాపడే రోజులైతే దగ్గరలోనే ఉంది తల్లి. నేను ఎందుకు బాబాని ఎలా అన్నానా అని చెప్పేసి నువ్వు పశ్చాత్తాపడతావు తల్లి. మరి నీకు ఏదో విధంగా నీకు ఒక మంచి చేయాలని చెప్పేసి నేను సంకల్పించాను కాబట్టి నా బిడ్డల పరిస్థితి అంటావా మరి ఈరోజు ఏమైనా సరే వీధిలో పడే అంత దీర్ఘత నీవు రాలేదు కదా. నీ బిడ్డలు మాత్రం ఎందుకు ఇలా ఉంటారు? నువ్వు నమ్ముకున్న తర్వాత నీకు ఏదైనా సరే అన్యాయం జరిగిందా మరి తల్లి? ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ గుండెల మీద చేసి. మరి నీకు ఎలాగో నీ బిడ్డలు కూడా నాకు అలాగే తల్లి. మరి కాబట్టి వారందరూ కూడా నా బిడ్డలే కదా. మరి మీలో ఒకరిగా మరి మరొకరిని ఇంకొకలాగా అనే భేదం ఎప్పుడూ కూడా నేను చూపిన తల్లి. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు సంరక్షిస్తూనే వస్తున్నాను తల్లి. మీ కుటుంబాన్ని కూడా అంతే సంరక్షిస్తూ వస్తున్నాను. చూడమ్మా తల్లి, నువ్వు కానీ ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఎదురైనాయని చెప్పేసి నువ్వు ఎంత నిలకడగా ఉన్నావు అనేది నీకు కావాలి. మరి నువ్వు ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఉండు. అలాగే నిశ్చలంగా ఉన్నావంటే, అంటే స్థిమితంగా ఉన్నావు అంటే నువ్వు దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు తల్లి. నువ్వు ఏది కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు అంటే అది నీకు చాలా ప్రమాదం తల్లి. దానివల్ల నువ్వు ఎన్నో కోల్పోతావు. నీ మనశ్శాంతి కోల్పోతావు. అలాగే నీ బంధువుల నుంచి నువ్వు దూరం అయిపోతావు. ఒక్కసారి ప్రయత్నించి తల్లి ప్రశాంతంగా ఉండడానికి. మరి డబ్బు అంటావా? డబ్బు అనేది నీకు శాశ్వతం అయితే కాదు తల్లి. అలాగే డబ్బు అనేది నీకు ఎప్పుడూ కూడా ఉన్నప్పటికీ అది నీకు మనశ్శాంతికి ప్రశాంతత అనేది ఇవ్వదని గుర్తుపెట్టుకో తల్లి. మరి నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నావు అంటే, అలాగే అందరితో కూడా ఆనందంగా మెలిగావు అంటే అందరిలో కూడా ఆ భగవంతుని చూసుకో. మరి నీకు ఎలాంటి సమస్యలు కూడా నీ దరి చేరవు తల్లి. మరి నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది చాలా సులభతరం అయిపోతుంది తల్లి. మరి ఇవన్నీ కూడా తెలుసుకో తల్లి. మాకెందుకు అంటే ఈ సమస్యలు పెద్ద సమస్యలే కాదు. నీ చుట్టూ ఉన్న వారిలో అలాగే ఒక్కొక్కసారి బయటకు వచ్చి చూడు తల్లి. ప్రపంచం చూస్తే నీకన్నా ఎక్కువగా అనుభవిస్తున్నటువంటి సమస్యలతో సతమతం అయిపోతూ చాలామంది ఉన్నారు. అలాగే ఒకరికి చెయ్యి, ఒకరికి కాలు, ఇలా ఒక్కొక్కరికి ఏమీ లేవు అని అనిపించినట్లు అలా ఉంది బయట పరిస్థితి. మరి నీకు ఒక ఉన్నత స్థానాన్ని అయితే నేను ఇచ్చాను తల్లి. మరి నీకు ఎటువంటి లోటు చేయకుండా నేను ఎప్పుడూ కూడా కాపాడుకుంటూనే వచ్చాను. నా బిడ్డ నాకు ఎప్పుడూ కూడా ప్రత్యేకమే తల్లి నాకు. మరి నీకు అసలు ఏం జరుగుతుంది, అలాగే నీకు ఎలాంటి భాగ్యాన్ని నోచుకోవాలి అని చెప్పేసి అనుకున్నా సరే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు కాబట్టే నేను నీకు ప్రతీదీ కూడా అనుభవపూర్వకంగా నేను నీకు తెలియజేస్తున్నాను తల్లి. మరి మనం ఒక్కటి ఆలోచించుకోవాలి. దేనికోసం బతుకుతున్నాము, ఏ విధంగా మనం జీవించాలి, ఎదుటివారిని మనం ఏ విధంగా గౌరవించాలి అనేదంటే ఇవన్నీ కూడా నువ్వు గుర్తు పెట్టుకుని నువ్వు ముందుకు సాగాలి తల్లి. నీకు ఎటువంటి
లాభాపేక్ష లేకుండా నువ్వు ఎదుటివారికి సహాయం చేశావంటే అది నీకు రెండింతలయ్యి నీకు వెనక్కి వస్తుంది. మరి ఇది గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారికి ఇస్తున్నావు అంటే నీకు దానికి తగ్గట్టు నీకు ప్రతిఫలం అనేది నీకు వచ్చి చేరుతుంది తల్లి. నేను నీకు చేర్పిస్తాను తల్లి. మరి నువ్వు ఎప్పుడూ కూడా బీదవారిని ఎప్పుడూ అవహేళన చేయకు. అలాగే వారిని ఎప్పుడూ కూడా దూషించకు. నువ్వు ఎప్పుడూ కూడా సత్యాలు ధర్మము కూడా పాటిస్తూ వారిని ఎప్పుడూ కూడా ఉద్ధరిస్తూ ఉండు. వారికి ఎంతో కొంత నీకు నచ్చినటువంటి సహాయం చేయి తల్లి. నువ్వు సహాయం చేసినట్లయితే నీకు రెండింతలైతే నీకు వస్తుంది తల్లి. నువ్వు ఎప్పుడు కూడా వెనుకంజ వేయకు. నువ్వు నీ యొక్క బాబాని నమ్ముకున్నావు కాబట్టి నీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి. నేను ఎప్పుడూ కూడా నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనే కూర్చోబెడతాను. మరి గీతలో భగవంతుడు ఏం చెప్పాడో తెలుసు కదా నీకు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పాడు కదా. మరి నువ్వు మానవులకు సహాయం చేస్తే అది నువ్వు దేవునికి చేసిన సహాయం లాగానే నీకు గొప్ప ఫలితాన్ని అయితే ఇస్తుంది తల్లి. నువ్వు ఇది గుర్తుపెట్టుకో. ఈ యొక్క మానవ సేవ చేయడం వల్ల నీకు ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అలవర్చుకోగలుగుతావు. అలాగే నువ్వు ఒక గొప్ప దానిలా తీర్చిదిద్దుకోగలుగుతావు. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుని నువ్వు ముందుకు సాగావంటే నీ జీవితమే మారిపోతుంది. మరి చిన్న ఆశతోనే కదా మరి నువ్వు ఏ ఇబ్బందులైనా సరే ఏవి లేకుండా నాకు మంచిగా ఉండాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు. మరి ముందు రోజుల్లో నీకు ఎలాంటి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను అంటే నువ్వు ఎప్పుడు కూడా అనుకుని ఉండవు తల్లి. కలలో కూడా అనుకుని ఉండవు. అలాంటి రోజులు నీకు ముందు ఉన్నాయి తల్లి. నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. మరి నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నావని ఇప్పుడు ఎలా ఉంటున్నావని ఆలోచించు. అలాగే రేపటి రోజు గురించి ఆలోచించడం మంచిదే, కానీ మరీ అతిగా ఆలోచన అయితే నువ్వు చెయ్యవద్దు తల్లి. దానివల్ల నీకు విపరీతమైనటువంటి భయాందోళనలకు గురైతే అది నీ ప్రశాంతతను నువ్వు చేతులారా దూరం చేసుకున్న దానివైతే అవుతావు తల్లి. మరి దూరం చేసుకున్న దానివల్ల నీకు ఎంతో నష్టం అయితే జరుగుతుంది. నీ ప్రతి ఆలోచనలో కూడా భగవంతుని దృష్టిలో ఉంచుకుని అలాగే నీ యొక్క ధర్మ ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని చేసావంటే ప్రతి కర్మ కూడా నిన్ను బాధించదు తల్లి. నీకు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే కలుగజేస్తుంది. మరి నువ్వు ప్రశాంతంగా ఉండాలి. మరి ఎప్పుడైనా కానీ నిద్రపోయేటప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్రపో. అలాగే గడిచిన కాలం ఎప్పుడు కూడా తిరిగి రాదు కాబట్టి ప్రతి క్షణం కూడా నువ్వు సంతోషంగా ఉండాలి అనేదే నా తాపత్రయం తల్లి. నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ముందు భవిష్యత్తు గురించి తలుచుకుంటూ అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే అది ఎప్పటికీ కూడా మంచిది కాదు తల్లి. అది నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే నీకు అంతులేనటువంటి ఆనందాన్ని, ఒక ధనరాశిని నీకు అందించడానికి ఒక ఆస్కారం ఉంటుంది తల్లి. మరి ఒక్కసారి నువ్వే నిర్ణయించుకో. డబ్బు అనేది అవసరమే. మరి అవసరానికి సరిపడగా నేను నీకు ఏదో విధంగా సహాయం అయితే చేస్తాను. కానీ నువ్వు ఇదే డబ్బే నీకు ఒక సర్వస్వం అనుకుని ప్రతిరోజు కూడా డబ్బు కోసం వెంపర్లాడుతూ నన్ను నువ్వు దూరం పెట్టావంటే మరి నీ మనసును నువ్వు పాడు చేసుకుంటున్నావు. మరి ఇది ఎంతవరకు నీకు ఎటువంటి మార్గానికి నువ్వు వెళ్తున్నావో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. మరి ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా నువ్వు దానికి సమస్యకి ఒక పరిష్కారం అయితే కనుగొనాలి తల్లి. మరి నువ్వు సమస్య పరిష్కారం వల్లే ఆ యొక్క సమస్య అనేది నీకు ఇంకా చిన్నదైపోతుంది. మరి నువ్వు ఆ సమస్యకు తల వంచావంటే నీ యొక్క కష్టం ఏ విధంగా ఏర్పడుతుందంటే అది నేను కూడా నీకు తీర్చలేను తల్లి. మరి నీకు ఏవైతే లాభాలు కావాలో అవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరకైతే వస్తాయి తల్లి. నువ్వు ఎప్పుడు కూడా నిర్మలంగా నిశ్చలంగా ఉన్నావంటే నీకు అంతా కూడా అదృష్టమే జరుగుతుంది. బిడ్డ ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకోవద్దు. మరి బాధపడద్దు. నువ్వు కోరింది నీ బాబా ఇవ్వడం లేదా అని నువ్వు మనసులో నా మీద చాలా కోపాన్ని పెంచుకున్నావు కదా. మరి ప్రశాంతతను నువ్వు కోల్పోతున్నావు తల్లి. నేను నీకు ఎప్పుడు కూడా నీకేది కావాలో నాకు తెలుసు. ఏ సమయానికి ఇవ్వాలో అది నేను ఇస్తాను తల్లి. కాబట్టి నువ్వు దాని గురించి చింతించకు. నువ్వు మాత్రము నీ యొక్క
జీవితం ఏ విధంగా ఆనందంగా ఉండాలి అనే దాని మీద నువ్వు ఆలోచించు తల్లి. ఎప్పటికప్పుడే నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి భవిష్యత్తు గురించి నీకు ఉన్నటువంటి అనుభవాన్ని కూడా తీసిపెట్టి మనసులో ప్రశాంతంగా ఉంచుకుని మరి నువ్వు ముందుకైతే సాగు తల్లి. అలాగే సంతోషంగా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ వారితో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా నీ యొక్క మనసును ఉంచుకునేందుకు ప్రయత్నించు తల్లి. దానివల్ల నీకు ఎంతో ఎంతో మేలు జరుగుతుంది. నీకు వచ్చినటువంటి పనులన్నీ కూడా నువ్వు ఎంతో ఆనందంగా చేసుకుంటూ ఉన్నావంటే మరి నీకు అంత అదృష్టమే జరుగుతుంది. అలాగే పూల మొక్కల్ని నాటేసి ఆ సంగీతం వింటూ ఈ దైవారాధన నువ్వు చేసుకున్నావు అంటే నీకు వేరే వేరే ఆలోచనలన్నీ కూడా నీ దరి చేరవు. నీకంటూ ఒక భగవత్ సన్నిధిలో ఒక మంచి మనస్సును ప్రశాంతంగా ఉంచేటటువంటి ఒక ఆరా అయితే నీకు లభిస్తుంది తల్లి. మరి భవిష్యత్తు గురించి ఏం జరుగుతుంది అనేది ఎక్కువగా పదే పదే ఆలోచించవద్దు. ఈ రోజు గురించి నువ్వు రేపటి గురించి రేపు ఆలోచిద్దు కానీ ఈ రోజు గురించే నువ్వు ముందుగా ఆలోచించు. అలాగే ఈ రోజు ఉన్నటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతునికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకో. రేపటి గురించి నువ్వు ఆలోచించి నీ మనశ్శాంతిని అలాగే నీ యొక్క సంతోషాలని కూడా దూరం చేసుకోవద్దు తల్లి. మరి సంతోషంగా ఆనందంగా గడుపు. నీ కష్టాలన్నిటి కూడా ఫలితాన్ని ఈరోజు ఈ రోజు నుండి నువ్వు తప్పకుండా అందుకుంటావు. మరి అలాగే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేమని ఎప్పటికీ నీకు చాలాసార్లు చెప్పున్నాను తల్లి. మరి ఇక దేని గురించి నువ్వు ఆలోచించవద్దు, అంతా నేను చూసుకుంటాను. ఇకపై నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అలాగే ఏ పని తలపెట్టినా కూడా అది నీకు విజయం అనేది నీకు తప్పకుండా వరిస్తుంది తల్లి. ఏ వ్యాపారం ప్రారంభించినా సరే లాభాన్ని అయితే నువ్వు పొందుతావు తల్లి. అలాగే ఏ ఉద్యోగం కోసం నువ్వు ప్రయత్నించినా సరే నువ్వు దానిని సునాయాసంగా పొందుతావు. అలాగే ఇవన్నీ కూడా జరగక మానవు కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ. ఏది అయినా సరే కానీ నువ్వు చేసేది నువ్వు ఎంచుకున్నటువంటి దారిలో మాత్రమే ఉంటుంది తల్లి. నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే అది నీకు అన్నీ కూడా మంచిగానే చూపిస్తుంది, శ్రేయస్కరంగా ఉంటుంది. నువ్వు ఎంత శ్రమ అయితే చేస్తావో అంతే శ్రమ నీకు కష్టపడుతున్నావు అంటే నీకు ఉన్నత ఆనందాలు అయితే నీకు కలుగుతాయి తల్లి. మరి నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడి ఉండనవసరం లేదు తల్లి. సంతోషంగా ఆ పనిని నువ్వు చెయ్యాలి అని చెప్పేసి నువ్వు సంకల్పించుకున్నావు అంటే అది ఏదైనా కానీ ఒక పనిని మొదలుపెట్టి తర్వాత ఆ పనిని పూర్తి చేసేంత వరకు దాన్ని అయితే విడవద్దు బిడ్డ. ఆ పనిని సగం మాత్రమే చేసి అయ్యో బాబా నాకు ఈ పని జరగడం లేదు అంటే నీకు ఏ విధంగా న్యాయం జరగాలి తల్లి? మరి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో బిడ్డ. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. ప్రతిఫలాన్ని ఆశించి నువ్వు చేసావంటే అది నీ యొక్క భంగపాటు అవుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా ప్రతిఫలాన్ని ఆలోచించకుండా నువ్వు చేయాలనుకున్న నీ యొక్క కర్తలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళావంటే నేను అవన్నీ కూడా సరి చేసుకుంటూ వెళ్తాను తల్లి. నువ్వు ఎటువంటి కర్మలు చేయకుండా నాకు ఫలితాలు రావాలి అంటే ఏ విధంగా వస్తాయి నువ్వే ఒక్కసారి ఆలోచించు తల్లి. మరి నువ్వు సగం పనులు చేసుకుంటూ అసలు నాకు ఏమీ జరగడం లేదు బాబా, నేను ఇలా ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండాలా అంటే అది ఎంతవరకు సమంజసం తల్లి? ఒక్కసారి నువ్వైనా మరి ఆలోచించవచ్చు కదా తల్లి. మరి అలా కాకుండా ఎప్పుడూ కూడా బాబా నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అంటే అవి అన్నీ కూడా ఆ భగవంతుడు తప్పకుండా నీకు మంచి జీవితాన్ని అయితే అందిస్తాడు తల్లి. నేను నమ్మినటువంటి నా సాయి నన్ను ఎప్పటికీ కూడా నా యొక్క చేయినైతే విడవడు. మరి ఆ విధంగా నువ్వు ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకుని ముందుకు సాగుతూ ఉండాలే తప్ప ఎప్పుడూ కూడా అనుమానాన్ని మాత్రం నువ్వు వ్యక్తపరచవద్దు తల్లి. మరి ఈరోజు నీకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున ఇంకా ఘనంగా ఆ పని జరుగుతుందని అర్థం తల్లి. మరి నా మాటలు ఎప్పుడూ కూడా ఒమ్ము కావు తల్లి. నీకు నా మీద నమ్మకం ఉంది అని అనిపిస్తే ఈ విజయాల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు తల్లి. దేనికోసం నువ్వు ఆలోచిస్తూ బాబా చెప్పినటువంటి ప్రశాంతంగా ఉండు అని ఆ యొక్క విషయం ఏదైతే ఉందో ఆ విషయం మీదే నువ్వు ఎప్పుడు కూడా
దృష్టి సాగించి నువ్వు యొక్క జీవితాన్ని ఆ బాధల నుండి విముక్తిని చేసుకుని ఆనందంగా సంతోషంగా జీవించడానికి ప్రయత్నం అయితే చేయి తల్లి. ఆ యొక్క ప్రయత్నమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. మరి నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు ప్రతి పనిలో కూడా విజయాన్ని చేకూర్చడానికి నేను ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటాను. మరి నువ్వు కర్మ ఫలాన్ని అనుభవించి ఈ రోజున నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు, కానీ మరి నీ కర్మ ఒక్కసారి నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయి నీకు ఒక మంచి ఉన్నత స్థానానికి రావాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ అనేది మరవకు తల్లి. మరి నీ యొక్క భగవన్నామస్మరణ వల్ల నీకు ఎన్నో విషయాలు చోదతమవుతాయి. మరి దానివల్ల నీకు ఎప్పుడూ కూడా అనారోగ్యము, అలాగే శత్రుబాధలు ఇవేమీ కూడా దరిచేరవు. నీకు భగవంతుడి మీద నమ్మకం ఉన్నది అంటే దానివల్ల నీకు అన్నింటా కూడా విజయమే సాధించగలుగుతావు. మరి ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబాగారు మనకి ఇచ్చారు అంటే మనం పూర్వజన్మ సుకృతం చేసుకుని ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మరి కొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అందేలా చూడండి. మరి రేపటి రోజున మరి ఒక గొప్ప సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.